పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు తాను స్వయంగా నంబర్ 1 అవ్వడం మాత్రమే కాదు, తన కుటుంబం నుంచి వచ్చిన ప్రతి హీరోను కూడా సూపర్ స్టార్ లేదా స్టార్ హీరోని చేశారు. కాగా మెగా ఫ్యామిలీ నుండి వచ్చి అలా సూపర్ స్టార్ స్టేటస్ అందుకున్న వారిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒకరు. అయితే ఈ విషయాలన్నీ మర్చిపోయిన సోషల్ మీడియాలోని కొంతమంది అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ చిరంజీవి గారిపైన, అదేవిధంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారిపైన కూడా తరచుగా కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇక విషయానికి వస్తే అల్లు అర్జున్ గారి మైనపు విగ్రహాన్ని ఇటీవల దుబాయ్లోని మేడం టుసాడ్స్ మ్యూజియంలో ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆయనకు విషెస్ చెబుతూ రచ్చ చేస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ చిరంజీవి గారు విషెస్ తెలియజేస్తూ ట్వీట్ చేయలేదని చాలా హార్ష్గా కామెంట్స్ చేస్తున్నారు. అది చాలా తప్పు. ఇంటెన్షనల్గా ట్వీట్ చేయకపోవడం వేరు, లేదా అల్లు అర్జున్ గారి స్థాయి ఆ మైనపు విగ్రహం లాంచ్ కంటే కూడా చాలా పెద్దది అని చిరంజీవి గారు భావించడం కూడా ఒక కారణం కావచ్చు. ఎప్పుడు కూడా పెద్ద హీరోలు ఎటువంటి అచీవ్మెంట్స్ సాధించినా వారి పుట్టినరోజుల సందర్భంగా కూడా చిరంజీవి గారు ట్వీట్ చేస్తూ ఉంటారు. అయితే గతంలో మహేష్ బాబు గారి వ్యాక్స్ స్టాచ్యూ లాంచ్ అయినప్పుడు కానీ, ప్రభాస్ గారి వ్యాక్స్ స్టాచ్యూ లాంచ్ అయిన సందర్భంగా కానీ ఆయన ట్వీట్స్ చేయలేదు. అదేవిధంగా ఇప్పుడు అల్లు అర్జున్ గారికి కూడా ట్వీట్ చేయలేదు. కానీ ఇక్కడ ఒక్క విషయం మనం తప్పనిసరిగా గుర్తుకు తెచ్చుకోవాలి. అల్లు అర్జున్ గారు నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు సాధించినప్పుడు చిరంజీవి గారు ఆయనను అభినందిస్తూ ట్వీట్ వేశారు. ఇక చివరిగా అల్లు ఆర్మీలోని కొంతమంది మూర్ఖపు అల్లు అర్జున్ గారి అభిమానులకు చిన్న సలహా. మీరు అల్లు అర్జున్ గారు అసలు ఎవరి పేరు చెప్పి పైకి వచ్చారో, ఎవరి వల్ల ఈ స్థాయిలో ఉన్నారో అది తెలుసుకుని మసలుకోండి. చిరంజీవి గారి జోలికి రాకండి.